వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రికార్డు స్థాయిలో 8వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. దేశ చరిత్రలో తొలిసారిగా 50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్. 2025-26 బడ్జెట్ మొత్తం 50,65,345 కోట్లు. బడ్జెట్ బాగుంది, అందరూ ప్రశంసిస్తున్నారని నిర్మలా సీతారామన్తో అన్న ప్రధాని మోదీ. బడ్జెట్ ప్రసంగం అనంతరం నిర్మలతో మాట్లాడిన ప్రధాని మోదీ, ప్రధాని హృదయంలో మధ్యతరగతి ప్రజలకు చోటు ఉంటుందన్న అమిత్ షా. కేంద్ర బడ్జెట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో రేవంత్ రెడ్డి కీలక భేటీలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందేమిటి, ఇచ్చిందేమిటంటూ ముఖ్యమంత్రి అసంతృప్తి. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదో, దేశం అంటే 28 రాష్ట్రాలు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుందన్న హరీష్ రావు. వేతన జీవుల ఖాతాల్లో కోతలు, వాతల్లో 12 లక్షల వరకు నో ట్యాంక్స్ అన్న బండి సంజయ్. ఇది పద్దు మాత్రమే కాదు, ప్రతి కుటుంబంలో సంతోషాల పొద్దు అని కితాబు. దేశంలోని ప్రతి ఒక్కరి కలను సాకారం చేసేలా బడ్జెట్ ఉందని వెల్లడి. జగన్ ప్రజల్లోకి వస్తారు, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి పిలుపు. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో యూనియన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈసారి 50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇకపోతే ఏ శాఖకు ఎంత బడ్జెట్ అన్న విషయానికి వెళ్తే, ఈ బడ్జెట్ లో రక్షణ, గ్రామీణ అభివృద్ధి, హోంశాఖ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి ముఖ్యమైన రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. మరి ఏ శాఖకు ఎంతన్న విషయానికి వస్తే, రక్షణ రంగంకి 4,91,732 కోట్లు, గ్రామీణ అభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు, విద్యారంగం 1,28,650 కోట్లు, ఆరోగ్య రంగంకి 98,311 కోట్లు, పట్టణ అభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ, టెలికాం 95,298 కోట్లు, ఇంధన రంగంకి 81,174 కోట్లు, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు 65,553 కోట్లు, సామాజిక సంక్షేమ రంగంకి 60,052 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగంకి 55,679 కోట్లు. ఈసారి బడ్జెట్ లో సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, ఐటీ, పట్టణాభివృద్ధి రంగాలకు అధిక నిధులు కేటాయించడం ద్వారా భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అడుగులు వేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం అనంతరం నిర్మలా సీతారామన్తో ప్రధానమంత్రి మోదీ ఈ మేరకు మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ బడ్జెట్ పై దాదాపు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారని నిర్మలా సీతారామన్ ను మోదీ అభినందించారు. ड्राइव करने वाला है ये बजट, एक फोर्स मल्टीप्लायर है. ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा. मैं वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम को इस जनता जनार्दन का बजट, पीपल्स का बजट, इसके लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, आमतौर पर बजट का फोकस इस बात पर रहता है कि सरकार का खजाना कैसे भरेगा, लेकिन ये बजट उससे बिल्कुल उल्टा है. लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी, देश के नागरिकों की बचत कैसे बढ़ेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे,
ये बजट इसकी एक बहुत मजबूत नींव रखता है। साथियों, इस बजट में रिफॉर्म की दिशा में महत्वपूर्ण कदम उठाए गए हैं। न्यूक्लियर एनर्जी में प्राइवेट सेक्टर को बढ़ावा देने का निर्णय बहुत ही ऐतिहासिक है। ये आने वाले समय में सिविल न्यूक्लियर एनर्जी का बड़ा योगदान देश के विकास में सुनिश्चित करेगा। बजट में रोजगार के सभी क्षेत्रों को हर प्रकार से प्राथमिकता दी गई है। लेकिन मैं दो चीजों पर ध्यान आकर्षित करना चाहूंगा। उन रिफॉर्म्स की मैं चर्चा करना चाहूंगा जो आने वाले समय में बहुत बड़ा परिवर्तन लाने वाले हैं। एक, इंफ्रास्ट्रक्चर स्टेटस देने के कारण भारत में बड़े शिप्स के निर्माण को बढ़ावा मिलेगा। आत्मनिर्भर भारत अभियान को गति मिलेगी। और हम सब जानते हैं कि शिप बिल्डिंग ये सर्वाधिक रोजगार देने वाला क्षेत्र है। उसी प्रकार से देश में टूरिज्म के लिए बहुत संभावना है। महत्वपूर्ण 50 टूरिस्ट डेस्टिनेशन, वहां पर जो होटल्स बनाएंगे, उस होटल को पहली बार इंफ्रास्ट्रक्चर के दायरे में लाकर टूरिज्म पर बहुत बल दिया है। इससे हॉस्पिटैलिटी सेक्टर को, जो रोजगार का बहुत बड़ा क्षेत्र है, और टूरिज्म जो रोजगार का सबसे बड़ा क्षेत्र है, एक प्रकार से चारों तरफ रोजगार के अवसर पैदा करने वाला एक क्षेत्र को ऊर्जा देने वाला काम करेगा। आज देश विकास भी विरासत भी इस ప్రధాని మోదీ పేరుగాంచిన ప్రజల స్వరానికి స్పందిస్తూ ఇది చాలా ప్రతిధ్వనించే ప్రభుత్వమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. జూలైలో ప్రకటించిన ఆదాయపు పన్ను సరళీకరణ ఇప్పటికే పూర్తయిందని, వచ్చే వారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. In this budget, the proposed development measures span 10 broad areas focusing on Garib, youth, Annadata and Nari, which I certainly would like to highlight, is responding to the voice of the people, which is what Prime Minister Modi is known for in his administration. It's a very responsive government. And as a result, the income tax simplification, which I announced in July, is already completed in its works, and we shall bring the bill in the next week. So the income tax simplification, about which in July budget I have gone in detail to say, the work is completed within 6 months is what I said. Within 6 months we brought the bill. It will be coming into the parliament next week. So if we are talking of reform inclusive of taxation, the work is done. This budget also speaks about rationalization in customs. Tariffs are being brought down, tariffs are being simplified, and also the basket which consisted of so many different tariffs for so many different commodities are now reduced. 8 were taken off earlier, 8 has been taken off now. So whatever remains now, 7 I think remains, and that is all about India's tariff picture. So the usual narrative which goes on saying, is India being too heavy on tariffs? No, you find కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మేం ఏం అడిగాం, మీరు ఇచ్చింది ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై వారు చర్చించారు.
కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రజలకు ఉపయోగపరమైన ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ విజన్ను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా సంక్షేమం, పేదలు, యువత, రైతులకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని, అంతేకాకుండా వచ్చే 5 ఏళ్లలో 6 కీలక రంగాల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసినట్లు అర్థమవుతోందని చంద్రబాబు వివరించారు. బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఏ సంస్కరణ తీసుకొచ్చినా తెలంగాణకు భాగస్వామ్యం ఉంటుందని అన్నారు. తెలంగాణలో 10 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ ఉన్నాయి. స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి జరుగుతోంది. 5 ఏళ్లలో తెలంగాణ ఎంఎస్ఎంఈలకు 1,50,000 కోట్లు రాబోతున్నాయని కిషన్ రెడ్డి ప్రకటించారు. అర్బన్ ప్రాంతాలకు 10,000 కోట్లు రాబోతున్నాయని వెల్లడించారు. అమృత్ పథకం ద్వారా 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ అంకితమని ప్రకటించారు. కాగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. డెడికేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డ్రీమ్ బడ్జెట్ ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు వీరిని కేంద్రంగా ఏర్పాటు చేసుకుని వీరిని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. ముఖ్యంగా వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని 2047లో మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఏదైతే భారత ప్రజలందరూ మనం ఆకాంక్షిస్తున్నామో దానికి వేసినటువంటి మొదటి అడుగుది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు మిడిల్ క్లాస్ ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క డ్రీమ్ బడ్జెట్ అని ఎందుకు అంటున్నామంటే ముఖ్యంగా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2 లక్షలు ఎంతో ఉండింది. ఇది ఈరోజు 12 లక్షలకు ఎవరు ఊహించని విధానంగా 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఈరోజు ఒక పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి గత 10-20 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ అప్పుడు కూడా ప్రధానమైనటువంటి చర్చ ఈ యొక్క వ్యక్తిగత ఆదాయం పైన ఏదైతే ట్యాక్స్ తగ్గింపు పైనే ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్కు మేజర్ కన్సర్న్ అది ప్రైవేట్ సెక్టార్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇది మేజర్ కన్సర్న్ ఇది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా ధైర్యం చేసి ఈరోజు ఆ యొక్క ట్యాక్స్ పరిధిని ఏదైతే పెంచడం జరిగిందో మరి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి కొంత ఆదాయం తగ్గినప్పటికీ కూడా కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడూ తీసుకోలేదని చెప్పారు. దీంతో మధ్యతరగతికి మరింత ప్రయోజనం కలుగుతోందన్నారు. ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షించాల్సిన విషయమన్నారు. బడ్జెట్పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే
దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఈ 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ. ఆ కళ మాత్రం గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు. మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈరోజు సుమారు దానికి డబుల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈరోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, ఎంఎస్ఎంఈస్కి ఏదైతే మనం గట్టిగా పుష్ ఇస్తున్నామో దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని. ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలనంటే స్టార్టప్కైనా ఆంట్రప్రెన్యూర్షిప్కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియెంట్కి ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి. అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక 10 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ 120 కొత్త డెస్టినేషన్ని కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 120 కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేయడం, ఈ వచ్చే 10 సంవత్సరాల్లో సుమారు 4 కోట్ల మందికి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చేయించడం, ఇది ఒక విజన్గా పెట్టుకొని ఈ స్కీమ్ని కూడా తయారు చేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 12 లక్షల ఆదాయం వరకు ఇక పన్ను లేదని పేర్కొన్నారు. వేతన జీవుల ఖాతాలో ఇక కోతలు వాతలు ఉండవని, వారి బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇది కేవలం పద్దు కాదని, ప్రతి భారతీయ కుటుంబంలో సంతోషాల పొద్దు అని పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో చిరునవ్వులు, వేతన జీవుల ముఖాల్లో సంతోషపు వెలుగులు నింపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయులందరి తరపున కృతజ్ఞతలు అంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే కాదని, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేష్ఠతో కూడిన వికసిత్ భారత్ కు ఒక రోడ్ మ్యాప్ అని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని, కానీ దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదో, దేశం అంటే 28 రాష్ట్రాలు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తోందని, కానీ పోయినసారి ఆంధ్రాకు, ఈసారి బీహార్కు బడ్జెట్లో పెద్దపీట వేసి తెలంగాణకి మొండి చేయి చూపారన్నారు. బడే భాయ్ అని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నారని, కానీ బడే భాయ్ ఈ చోటే వాయిని పట్టించుకోవడం లేదని సెటైర్ వేశారు. మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది. కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు. మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు. అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటలేని, సంతోషం ఇవ్వండి, మా తెలుగు రాష్ట్రమే, కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చింది బడ్జెట్. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది,
8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు 0. ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చేయి చూపింది. ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మాట్లాడుకుంటున్న టైంలో ఆ రాజ్యాంగ స్ఫూర్తి పోయింది. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిండ్రు. రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి. ఈ దేశానికి 5.1% జీడిపిని ఇస్తున్నది తెలంగాణ. నిజానికి దేశాన్ని సాగుతున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశ బడ్జెట్ ను సమకూర్చడంలో 5.1% ఇచ్చింది తెలంగాణ. కానీ తెలంగాణకు వచ్చింది మాత్రం ఏం లేదు. పొద్దు నుంచి చూస్తా ఉన్న బడ్జెట్ ఏమన్నా వస్తుందా తెలంగాణకు? ఏమన్నా ఈసారి మంచిగా వస్తుందా? మన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు సిద్దిపేట దాకా తెచ్చింది, కానీ అది ఆయన కరీంనగర్ దాకా ముట్టాలి. ఏమన్నా ఉన్నదా ఈ రాష్ట్రానికి అని చూస్తే అంతా బీహార్ తప్ప ఏం కనబడతలేదు. మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతాడు. ఇప్పుడు 30 సార్లు పోయినట్టున్నాడు. 30 సార్లు ఢిల్లీకి పోయింది, కానీ ఢిల్లీకి వెళ్ళి 30 రూపాయలు తెచ్చింది అయితే లేదు. ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు. ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు. బడే బాయ్ అంటాడు, మరి పెంచుకుంటుండు. కానీ ఆ బడే బాయ్ మాత్రం ఈ చోటే బాయ్కి ఏమి ఇస్తలేనట్టున్నాడు. మరి ఇలా బంధం ఏందో ఈ రాష్ట్రానికి మాత్రం ఏం జరుగుతున్నట్టయితే కనబడతలేదు. భారత రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. పరిగి నియోజకవర్గంలోని కులకచెల్ల మండల పరిధిలోని దాసియా నాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ జై భీమ్ జై అందించారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బయలుదేరిన కాడికెళ్ళి ఇప్పటిదాకా ఇంకొక 15 నిమిషాల్లో టైం అయిపోతుందంటే ఇప్పుడు మైక్ ఇచ్చిండు. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మరి వేలాది మందిని కలుసుకున్నాం. ఎక్కడికక్కడ మధ్యలో వచ్చేటప్పుడు రైతు కూలీలను కలిసినాం, అట్లాగే మధ్యలో రైతులను కలిసినాం. చాలా మంది పరిగి నియోజకవర్గ ఆడబిడ్డలను అన్నాదమ్ములను ఇలా కలుసుకునే అదృష్టం కలిగింది. దానికి కారణం ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇక్కడ పెట్టుకున్నందుకే ఈ అదృష్టం కలిగింది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే డాక్టర్ బాబాసాహెబ్ నేర్పించిన ఒక గొప్ప సూత్రం బోధించు, సమీకరించు, పోరాడు. ఈ పోరాట స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ఒట్టబట్టించుకున్నది, పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకొని అత్యద్భుతంగా దాన్ని ఆచరణలో కూడా పెట్టింది పెద్దలు మన నాయకులు కేసీఆర్ గారు. ఎట్లా అని మీరు అంటారా? 2001లో ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఇక్కడ ఉండే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, అందరికీ జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకొచ్చే లాభం ఏందో వాళ్లకు బోధిస్తూ అడుగడుగున తెలంగాణ సమస్యల పట్ల ఆనాటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వారి మీద పోరాడుతూ, బోధిస్తూ, సమీకరిస్తూ, పోరాడుతూ 14 ఏళ్లు పోరాడి చివరికి అహింసాయుతమైన పద్ధతుల్లో సావు నోట్లో తలబెట్టి మీ అందరి దయతో డాక్టర్ బాబాసాహెబ్ రాసిన ఆ రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ మహనీయుడికి గట్టిగా చప్పట్లతో మనం ఒకసారి ధన్యవాదాలు, నివాళులు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే లేకపోతే, ఆ మహానుభావుడి దార్శనికతనే లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. ఒకటి మాత్రం వాస్తవం, 76 ఏళ్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజానికి ఎంతో మంది మహానుభావులకు ఆయన సమకాలీకుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మేధావుల్లో ఒకరిగా ప్రపంచం గుర్తించింది. హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయం కూడా వారిని పిలిచి వారి దార్శనికతకు, వారి విజ్ఞతకు. ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పండుగ మొదలైంది. వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం 1వ తేదీనే పింఛన్లు అందించింది. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందిస్తారు. ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2000, 3000 చేశాం. అది 6000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3000 పెంచాము, ఇప్పుడు 6000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు.
మీ ఇల్లు సొంత ఇల్లు, ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఇంతవరకు కట్టేవాళ్ళు, మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, మిగులుతుంది. మనవరాలు ఉన్నాయి సార్, మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైంది. మగ 2 నెలలు 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. వర్క్ ఫ్రం హోం చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగరీత ఓ వైపు ఉండి ఇంటి నుండి పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మంత్రి పదవిని చేపట్టొచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. పింఛన్ల పంపిణీలో భాగంగా రాయచోట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ముచ్చటించారు. చంద్రబాబు కల్పించిన అవకాశాలతో తాము ఇప్పుడు ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారని వారు చెప్పారు. వారి అనుభవాలను విని చంద్రబాబు సంతోషించారు. భవిష్యత్తులో వారే రాజకీయాల్లో ఎదిగి మంత్రులు కూడా కావచ్చని వ్యాఖ్యానించారు. స్టిల్ వర్క్ చేస్తూ 2020లో నేను మన మోటగట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే 15 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. మండిపల్లి రామప్రసాద్ గారి స్ఫూర్తితో ఆయన అంచుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా, ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మీ ప్రోడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిది. ఓల్డ్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్, స్ట్రాంగ్ ప్రోడక్ట్. గుడ్, గోల్డ్. దెన్ నెక్స్ట్ 1 minute మీ అనుభవాలు చెప్తే అందరికి మీరు ఒక స్ఫూర్తి కావాలి, అందుకే మీరు మాట్లాడిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవేంద్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి, రామప్రసాద్ డేటాలో గత 10 years నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇన్కమ్ 1.4 lakhs ఫర్ మంత్. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన అవకాశంగానే నేను 2004లో జరిగిన ఎలక్షన్లో నేను పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధికి కూడా నన్ను నియమించడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత 10 months నుంచి. ఇప్పుడు మీరు చూశారు 3-4 బెనిఫిట్లు వస్తున్నాయి. ఒకటి, ఇంట్లో నుంచే పనిచేస్తూ పేరెంట్స్ని చూసుకోవచ్చు. 2, వ్యవసాయం ఉంటే హార్టికల్చర్ పెడితే అందులో ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. 3, రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వీళ్ళ పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బాగుంటే రేపు ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, రేపు అవసరమైతే రామప్రసాద్ రెడ్డి మరి మంత్రులు కూడా అవుతారు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఇది నా ఎన్నో రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా, భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది. ఎక్కడికి ఉద్యోగం ఎత్తుక్కోకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ ఇంటి. వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క వైసీపీ నేత కార్యకర్త కృషి చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అన్ని వర్గాలతో కలిసి ముందుకు సాగాలని చెప్పారు. పార్టీ గురించి భయపడాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్నామని నిరాశ చెందవద్దని, మనకు 46% ఓటింగ్ వచ్చిందని అన్నారు. త్వరలోనే జగన్ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి సూచించారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత జగన్దని చెప్పారు. కోవిడ్ సమయంలో 2 ఏళ్ల పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడారు. కరోనా సమయంలో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్లోని ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రికార్డు స్థాయిలో 8వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. దేశ చరిత్రలో తొలిసారిగా 50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్. 2025-26 బడ్జెట్ మొత్తం 50,65,345 కోట్లు. బడ్జెట్ బాగుంది, అందరూ ప్రశంసిస్తున్నారని నిర్మలా సీతారామన్తో అన్న ప్రధాని మోదీ. బడ్జెట్ ప్రసంగం అనంతరం నిర్మలతో మాట్లాడిన ప్రధాని మోదీ, ప్రధాని హృదయంలో మధ్యతరగతి ప్రజలకు చోటు ఉంటుందన్న అమిత్ షా. కేంద్ర బడ్జెట్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో రేవంత్ రెడ్డి కీలక భేటీలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందేమిటి, ఇచ్చిందేమిటంటూ ముఖ్యమంత్రి అసంతృప్తి.
దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదో దేశం అంటే 28 రాష్ట్రాలు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుందన్న హరీష్ రావు. వేతన జీవుల ఖాతాల్లో కోతలు వాతల్లో 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్న బండి సంజయ్. ఇది పద్దు మాత్రమే కాదు, ప్రతి కుటుంబంలో సంతోషాల పొద్దు అని కితాబు. దేశంలోని ప్రతి ఒక్కరి కలను సాకారం చేసేలా బడ్జెట్ ఉందని వెల్లడి. జగన్ ప్రజల్లోకి వస్తారు, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి పిలుపు. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శ. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.